ఎబోలా వైరస్ ఇతర దేశాల్లో విపరీతంగా పెరిగిపోతూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇండియా కూడా అలర్ట్‌ను ప్రకటించడం జరిగింది. అయితే ఇదెలా వ్యాప్తి చెందుతుంది? దీని లక్షణాలేంటి? దీని నివారణ ఏంటి అని తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ ఆంజనేయులు గారున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ అంటే విపరీతంగా ఎబోలా వైరస్ అంటే కోవిడ్ తర్వాత గూడా ఇంత విపరీతంగా పెరిగిపోయిన ఎబోలా వైరస్ లక్షణాలేంటి? దాని నివారణ ఏంటి సార్? అంటే ఇదెలా వ్యాప్తి చెందుతుంది? మెయిన్‌గా ఈ ఎబోలా వైరస్ ఏందంటే, ఈ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ మెయిన్‌గా ఉగాండా నుంచి వచ్చిందనమాట. 2020లో కూడా ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ఈ ఎబోలా వైరస్ రీసెంట్‌గా యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్‌లో కూడా పెరిగింది. దీని లక్షణాలు ఏందంటే మెయిన్‌గా గొంతు నొప్పి రావటం, జ్వరం రావటం, అలానే వామిటింగ్స్ రావటం. ఇది వచ్చినోళ్ళు ఏందంటే సివియారిటీకి వెళ్ళిపోతే స్కిన్ ర్యాష్ రావటం, మన పొట్టలో కూడా బ్లీడింగ్ రావటం, లివర్ బ్లీడింగ్ రావటం, బ్రెయిన్ బ్లీడింగ్ రావటం. మెయిన్‌గా ఇదేందంటే షాక్ సిండ్రోమ్స్ అంటాం అనమాట. ఇంటర్నల్ బ్లీడింగు, రక్తస్రావం జరిగి ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఉంటదన్నమాట. దీంట్లో మోర్టాలిటీ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. ఆల్మోస్ట్ కొన్ని ఇన్సిడెంట్స్‌లో అయితే 90% దాకా మోర్టాలిటీ అంటే చనిపోవటం. కానీ యావరేజ్‌గా 25-50% అనమాట. సో దీన్ని నివారించుకోవటమే మంచిదండి. వచ్చిన తర్వాత ఎర్లీ ట్రీట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనకు అది కొంచెం ఎక్కువైపోయినా, ఎక్కడన్నా బ్లీడింగ్ స్టార్ట్ అయినా కూడా తర్వాత ఆ పేషెంట్‌ని దాన్ని నివారించడం గానీ, పేషెంట్‌ని బతికించుకోవటం గానీ చాలా కష్టమవుతుందనమాట. సాధారణంగా ఏందంటే ఇది మమ్మల్స్‌లో ఉంటదనమాట. హ్యూమన్స్‌లో ఏందంటే ఎక్కువగా ఇది ట్రాన్స్మిషన్ అంటే ఒకరికొచ్చిన తర్వాత రెండో వాళ్ళకి ఎలా అంటే కంటామినేటెడ్ ఫ్లూయిడ్స్ అంటాం. అంటే బ్లడ్ ద్వారా కానీ, సెక్రిషన్స్ ద్వారా కానీ వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయిద్ది. మామూలుగా చాలా వైరస్లు ఏంటంటే దగ్గటం వలన స్ప్రెడ్ అవుతాయి. ఇది అలా కాదనమాట. ఫ్లూయిడ్స్ ద్వారా స్ప్రెడ్ అయిద్ది. యూజువల్‌గా ఇది రావటానికి కూడా కారణం ఏంటంటే ఎక్కువగా ఎక్కడైతే అన్‌కుక్డ్ మటన్స్, అన్‌కుక్డ్ బీఫ్, అన్‌కుక్డ్ వెజిటబుల్స్ ఇలాంటివి తింటారో ఎస్పెషల్లీ ఆ మమ్మేల్స్ నుంచి ఏదైతే ఇన్ఫెక్టెడ్ మమ్మేలు ఉంటుంది, ఏదైతే ఇన్ఫెక్టెడ్ జంతువు ఉంటుందో ఆ జంతువుని అన్‌కుక్డ్‌గా తిన్నా, ఒక్కోసారి పార్షియల్‌గా కుక్డ్‌గా తిన్నా కూడా మనుషులకు వస్తుంది. ఈ మనుషులు ఒకరి నుంచి ఒకరు ఇన్ఫెక్టెడ్ సెక్రీషన్స్ బేసిక్‌గా మన సెలైవా అనుకోవచ్చు, ఎస్పెషల్లీ బ్లడ్ సెక్రీషన్స్ అయితే తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఎదుటోళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సార్ ఇది వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి లక్షణాలనేవి బయటపడే అవకాశం ఉంటుంది ఈ ఎబోలా వైరస్‌లో? ఎక్కువ మందిలో మొదట 2-5 రోజుల్లోనే బయటకొస్తదండి. అంటే సాధారణంగా ఏందంటే గొంతు ఇరిటేషన్ వస్తే మనం వదిలేస్తాం. ఏముందిలే గొంతు ఇరిటేషన్ వాతావరణంతో మారిందని. ఎక్కువ మందిలో 2-5 రోజుల్లోనే గొంతు ఇరిటేషన్ రావడం గానీ, స్లైట్ గొంతు నొప్పి రావటం గానీ జరుగుతదనమాట. వన్స్ 5 రోజుల నుంచి 10 రోజులు దాటిందంటే ఇంక వామిటింగు, డయేరియా, స్కిన్ ర్యాష్ ఇవన్నీ వస్తాయనమాట. సో సాధారణంగా చెప్పేదేందంటే 2-20 రోజులు అంటారు, 16 రోజులు అంటారు. కానీ ఎక్కువ మందిలో మొదట 2-5 రోజుల్లోనే గొంతులో సమ్ టైప్ ఆఫ్ ఇరిటేషను, బాడీ వీక్‌నెస్ మొదలైద్ది. అప్పుడే గనక మనం కొంచెం రెస్ట్ తీసుకొని, మందులు వాడుకుంటా, ఫ్లూయిడ్‌కి తగ్గకుండా బాడీలో చూసుకున్నట్లయితే, ఎక్కువ మందికి ఇది సివియారిటీ రాకుండా ఉంటుందన్నమాట. అంటే సార్ ఇప్పటివరకు ఎబోలా వైరస్‌కి టీకా ఏమైనా ఉందా సార్? ఇంతకుముందు అన్నారు గానీ 2020లో యూజువల్‌గా ఇప్పటికైతే ప్రాక్టికల్‌గా ఎక్కువ మందికి మనం కరోనా టైపు ఎక్కువ మందికి ఇచ్చాం. ఆ టైప్‌లో మాస్ వ్యాక్సినేషన్ అనేది రాలేదన్నమాట. సో మనకి ఇప్పటికి ఎబోలా వైరస్‌కి వ్యాక్సిన్ లేదనే అనుకోవాలి. అంటే సార్ ఇప్పటివరకు ఇతర దేశాల్లో విపరీతంగా ఎబోలా వైరస్ కేసులనేవి నమోదవుతూ వస్తున్నాయి. ఇండియాలో ఏమైనా ఇప్పటివరకు ఒక కేసైనా నమోదయిందా? ఇంకా నమోదు కాలేదు గానీ, ఇప్పటికేందంటే బేసిక్‌గా ట్రాన్స్‌పోర్ట్ అంటే ఎక్కువ మైగ్రేషన్ ఉంది. చూస్తే ఫ్లైట్లు చూసుకోండి, ఎవ్రీడే ఆఫ్రికన్ కంట్రీస్ అనుకోండి, యూరోపియన్ కంట్రీస్ అనుకోండి, వెస్టర్న్ కంట్రీస్ అనుకోండి, యూకే, యూఎస్ఏ నుంచి కూడా మైగ్రేషన్ ఎక్కువుంది. సో, వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక్కసారి వచ్చిందంటే మనకున్న మాస్ పాపులేషన్‌లో, మనకున్న ఓవర్ క్రౌడ్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్‌లో దీన్ని చాలా కంట్రోల్ చేయటం చాలా కష్టం. దాని తర్వాత వ్యాధొచ్చినా కూడా ట్రీట్మెంట్ ఇవ్వటం చాలా కష్టం. అందుకని ముందే మనం రెడ్ అలర్ట్ అనేది ప్రకటించామన్నమాట. ఏమాత్రం కొంచెం సైన్స్ ఉన్న బయట నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం ఐసోలేటెడ్‌గా ఉండండి. మీ సెక్రీషన్స్‌ని వేరే వాళ్ళకి స్ప్రెడ్ కానీయద్దు టిల్ యూ రికవర్. అంటే సార్ చాలామంది విదేశీ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అక్కడికెళ్ళిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వైరస్ సోకకుండా ఉండాలి అంటే? ఎక్కడికైనా కూడా మనం కొత్త చోటకెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ ఈ ఎబోలా వైరస్ ఉన్న చోట్ల మీరు వీలైనంతోటికి అక్కడున్న మనుషులకు దూరంగా ఉండండి. ఎందుకంటే మీకు వాళ్ళకి వ్యాధి ఉందో, వాళ్ళకి సింప్టమ్స్ ఉన్నాయో తెలీదు. అలానే వీలైనంతోటికి
అన్బాయిల్డ్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఎస్పెషల్లీ నాన్ వెజిటేరియన్ పార్షియల్లీ కుక్డ్ ఫుడ్లు ఉంటాయి కొన్ని, పార్షియల్లీ బాయిల్డ్ థింగ్స్ అంటే అలాంటివి అవాయిడ్ చేయండి. కంప్లీట్ కుక్డ్ తీసుకోండి. వీలైనంత వాటికి ఎస్పెషల్లీ ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళినట్లయితే నాన్ వెజ్ ఫుడ్ అవాయిడ్ చేయండి. అలానే ఏదన్నా సెక్రీషన్స్ ఉన్న, కంటామినేటెడ్ ఏరియాస్ ఉన్న, ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ ఉన్న, లేదా యానిమల్స్ ఎక్కడన్నా మనం దానిపోతుంటే చచ్చిపోయినట్టు దుర్గంధం వస్తుంటే వాటి నుంచి దూరంగా ఉండండి. ఓకే. సార్ అంటే ఇప్పటి వరకు కూడా కోవిడ్ వైరస్ తర్వాత ఇంత ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి ఇతర దేశాల్లో. అంటే ఇండియాలో వచ్చే అవకాశం ఉంటుందా? మన ఉన్న టెంపరేచర్‌ని బట్టి ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందా ఇక్కడ? డెఫినెట్గా అండి. ఇప్పుడు మనం చూసినట్లయితే సింగపూర్ కూడా మనకు దగ్గరగానే ఉంది. అది కూడా కోల్డ్ కంట్రీ ఏం కాదు. రీసెంట్గా చూస్తే 1 వీక్ 10 డేస్లో కోవిడ్ కేసులు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఈ మధ్యలో కోవిడ్ 181 అనే వేరియంట్ వచ్చింది. అది కూడా యూజువల్గా ప్రీవియస్ కోవిడ్కి ఆల్మోస్ట్ నియర్ నార్మలే. వ్యాక్సిన్ కూడా పనిచేస్తుందని ఇప్పుడు ఆ కరోనా వ్యాక్సిన్ అక్కడ మాస్గా ఇవ్వటం మొదలుపెట్టారు. అందరూ వీలైనంతోటి తీసుకోండి అని వాళ్ళు మీడియా ద్వారా చెప్పటం, అందరిని ఎంకరేజ్ చేయటం చేస్తున్నారు. అలానే మన కంట్రీలో కూడా సమ్మర్ కదా అని వదిలేయకూడదండి. ఎందుకంటే వాళ్ళు చూసినట్లయితే మనం ఎక్కువ మంది అర్బన్ ఏరియాస్లో అందరం ఏసీలోనే ఉంటున్నాం. బయట చాలా తక్కువ మంది ఉన్నాం. కార్లో పోయినా, ఆఫీస్లో కూర్చున్నా, ఇంట్లో ఉన్నా కూడా ఆల్మోస్ట్ వీఆర్ 24 అవర్స్ ఏసీలోనే ఉంటున్నాం. ఈ ఏసీలో ఉన్నప్పుడు అక్కడ ఏదైనా అన్హైజీనిక్ కండిషన్స్ ఉన్నా, దుర్గంధం ఉన్నా, లేదా ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ ఉన్నా మనం హాల్లోనే ఉంటాం కాబట్టి ఈజీగా ఒకరికొకరు స్ప్రెడ్ అయిద్ది అనమాట. సో బయట వాతావరణం కన్నా ఎక్కువ ఇప్పుడు మనం ఇండోర్లోనే ఉంటున్నాం. ఇండోర్లో కూడా ఏసీలు అందరికి ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లోనూ ఉన్నాయి కాబట్టి, అందరు ఆఫీసులో ఉన్నాయి కాబట్టి, సో మనం బయట టెంపరేచర్ని ఎక్కువ కన్సిడర్ చేయొద్దు. ఎవరైనా కూడా పేషెంట్స్ సిమ్టమ్స్ ఉన్నట్లయితే, గొంతు నొప్పి ఉన్నా, దగ్గు వస్తున్నా, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉన్నా, మీరు వేరే వాళ్ళకు దూరంగా ఉండండి. అలానే మీరు కూడా వీలైనంత తొందరగా డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోండి. అంటే సార్ చాలా వరకు కూడా కోవిడ్ దీని లక్షణాలనేవి కొంచెం సిమిలర్‌గా ఉండడం జరిగింది. అంటే కోవిడ్ లాగే విపరీతంగా వైరస్ అనేది ఉండడానికి ఉంటుందా? అంటే అది వ్యాప్తి చెందినట్లే ఎబోలా వైరస్ కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందా? అంతే ప్రాణ నష్టం దీంట్లో ఏమైనా ఉంటుందా? రెండిటికి సిమిలారిటీ ఏంటి సార్? రెండిటితో పోలిస్తే ఏంటంటే కరోనా స్ప్రెడ్ అయినంత ఫాస్ట్గా ఇది స్ప్రెడ్ కాదండి. ఎందుకంటే మెయిన్గా కరోనా ఏంటంటే మనకు గాలితోటి స్ప్రెడ్ అయ్యేది. గాలితో స్ప్రెడ్ అయినప్పుడు ఈజీ టు స్ప్రెడ్. ఇది ఎక్కువగా ఏంటంటే కంటామినేటెడ్ సెక్రేషన్స్తో, మన బ్లడ్, బాడీ ఫ్లూయిడ్స్ తోటి స్ప్రెడ్ అయ్యిద్ది అనమాట. సో కరోనాతో పోలిస్తే ఇది స్ప్రెడ్ తక్కువ ఉంటుంది. కానీ ఇంటెన్సిటీ ఆఫ్ ప్రాబ్లం, ఇప్పుడు కరోనా ఉందనుకోండి, ఎక్కువ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, దగ్గు ప్రాబ్లమ్స్ తోటి ఉంటారు. సో యూజువల్గా ఏంటంటే కరోనాలో ఇంత మోర్టాలిటీ కూడా ఉండదు. యూజువల్గా మనకు ఫస్ట్ వచ్చినప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ లేకపోవడం వలన సివియర్గా వచ్చేసి ప్రాబ్లం వచ్చింది. కానీ కరోనా నుంచి ఇంత ప్రాణ నష్టం ఉండదన్నమాట. కానీ ఎబోలా వైరస్లో ఏంటంటే మెయిన్గా మన స్టొమక్ని డయేరియా, వామిటింగ్తో ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. గొంతు నొప్పి తర్వాత వచ్చేది డయేరియా, దాంట్లో గొంతు నొప్పి తర్వాత వచ్చేది దగ్గు యూజువల్గా కరోనాకి. సో కరోనా స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది. ఎబోలా స్ప్రెడ్ అంత సివియర్గా ఉండదు. కానీ ఎబోలా ఒకసారి వచ్చిందంటే సివియరిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. వ్యాక్సిన్స్ కూడా లేవు. మన ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంటర్నల్ బ్లీడింగ్ అయినప్పుడు పేషెంట్ చనిపోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే మోర్టాలిటీ అనేది చాలా ఎక్కువ ఎబోలా వైరస్ వచ్చినప్పుడు. సో మనం ఇంకా ఎబోలాకి ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అంటే సార్ ఇప్పటివరకు ఎబోలా వైరస్‌కి టీకా లేదు అని చెప్తున్నారు. కానీ దీన్ని నివారించాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? యూజువల్గా మనం ఏంటంటే దీన్ని నివారించాలంటే కంటామినేటెడ్ ఫుడ్ ఒకటి అవాయిడ్ చేయండి. నాన్ వెజ్ వీలైనంతోటికి పార్షియల్లీ బాయిల్డ్ థింగ్స్ కానీ, అలానే నాన్ వెజ్ దగ్గరికి, పచ్చి నాన్ వెజ్ దగ్గర కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే అది ఇన్ఫెక్షన్ ఉందో లేదో మనకు తెలియదు అనమాట. సో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చిందంటే ఏదైనా సిక్ పేషెంట్ ఉంటే, జ్వరం వచ్చిన పేషెంట్ కానీ అన్ని ప్రికాషన్స్ తీసుకొని అటెండ్ కండి పేషెంట్ని. జ్వరం వచ్చినా, వామిటింగ్ వచ్చినా, డయేరియా వచ్చినా, దగ్గు వస్తున్నా కూడా అన్ని ప్రికాషన్స్ బేసిక్గా మాస్క్ అది పెట్టుకోండి. ఫ్లూయిడ్ సెక్రేషన్స్ని కంటామినేట్ చేసుకోవద్దు. ఏదన్నా కొద్దిగా సెక్రేషన్స్ కంటామినేట్ అయినా ఇమ్మీడియట్గా మంచిగా వాష్ చేసుకోండి. అలానే సెల్ఫ్ డిస్టెన్స్ని, ఎవరైనా సిక్ పేషెంట్కి మనం సెల్ఫ్ డిస్టెన్స్ ఒక 3 feet ఉండటం ఎప్పటికీ మంచిదన్నమాట. అలానే ఆహారానికి వచ్చినట్లయితే ఎక్కువ ప్రోటీన్ డైట్, ఇమ్యూనిటీ పెంచే డైట్ తీసుకోవటం మంచిది. అలానే కొంచెం వేడి పదార్థాలు తీసుకోవటం కూడా మంచిది. గోరువెచ్చటి అట్లానే ఎప్పుడూ కంటిన్యూస్గా వేడి నీళ్ళు, వేడి సూప్ అలాంటివి తీసుకోవద్దు. రోజుకు 2-3 సార్లు తీసుకోండి. అలానే ఎప్పుడు మనం ఫ్లూయిడ్ని బాడీలో ఎక్కువ ఉంచడం మంచిది. డీహైడ్రేట్ కాకుండా చూసుకోండి. ఎస్పెషల్లీ మనం వాటర్ కానీ, ఎలక్ట్రోలైట్స్ కానీ ఇవన్నీ కూడా వీలైనంత ఎక్కువ తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ గొంతును డ్రై కాకుండా చూసుకోండి. గొంతు డ్రై అయినట్లయితే అక్కడ ఎపిథీలియల్ డ్యామేజ్ అయ్యి అక్కడ వైరస్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇన్ఫెక్షన్ యాక్టివ్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది.
అంటే సార్ సింగపూర్లో చూసుకున్నట్లయితే దాదాపుగా 12,000 మందికి కూడా కోవిడ్ పాజిటివ్ అనేది రావడం జరిగింది. దీన్ని మనం ఒక అలర్ట్‌గా తీసుకోవచ్చా? కోవిడ్-19కి కూడా వ్యాక్సిన్‌లు అనేవి ఉన్నాయి. కానీ ఇంత విపరీతంగా మళ్ళీ విజృంభిస్తుంది అటు వైరస్ చూస్తే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పనిసరిగా మనం జాగ్రత్తలు తీసుకోవాలండి. సెల్ఫ్ హైజీన్ అంటే మన హ్యాండ్స్ ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. మనం తీసుకునే పదార్థాల దగ్గర కూడా హైజీనిక్గా ఉంచుకోవాలి. అలాగే మనిషికి మధ్య కూడా డిస్టెన్స్ ఉంచుకోవటం మంచిది. ఆఫీసుల్లో కావచ్చు, బయట మార్కెటింగ్ షాపుల్లో కావచ్చు. అలానే ఏమాత్రం కూడా అన్హైజీనిక్ కండిషన్స్ ఉన్నా కూడా ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళొద్దు. వీలైనంతోటికి మన ఇంటి చుట్టుపక్కల, ఆఫీస్ చుట్టుపక్కల ఉంటే ఎమ్మటే అన్హైజీనిక్ కండిషన్ని శుభ్రం చేసుకోవాలి. అలానే మనం కూడా బాడీని ఎప్పుడు ఫ్లూయిడ్ ఉంచుకొని బాడీలో ఇమ్యూనిటీని సఫిషియెంట్గా ఉంచుకుంటా. అలానే ఫుడ్ కూడా మంచి ఫుడ్ తీసుకోవాలి. అలానే టయానికి నిద్రపోవటం మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మంచి నిద్రపోయినట్లయితే మన బాడీలో రెసిస్టెన్స్ పెరిగిద్ది అనమాట. బాడీలో ఆర్గాన్స్ రికవరీ అయ్యి ఇమ్యూనిటీ కూడా పెరిగిద్ది అనమాట. సో బేసిక్గా సెల్ఫ్ క్లీనింగ్ అండ్ సెల్ఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ అదర్స్, ఈ రెండు కనుక మనం ఫాలో అయినట్లయితే కరోనా వైరస్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది, స్ప్రెడ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. మన బాడీలో కూడా రెసిస్టెన్స్, ప్రొటెక్టివ్ పవర్ సఫిషియెంట్గా ఉంటుంది వచ్చినట్లయితే. అంటే సార్ సింగపూర్లో ఇప్పుడు వచ్చినటువంటి కోవిడ్-19 అనే వైరస్ ఏదైతే ఉందో అది ఇదివరకు వచ్చినటువంటి 19 లాంటిదేనా? కొత్త రకం వైరస్ ఏమైనా అక్కడ వచ్చిందనుకోవచ్చా? కొంచెం మైనర్ వేరియేషన్స్ అండి. మరీ ఎంటైర్లీ డిఫరెంట్ వైరస్ అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాట్ దే ఆర్ అబ్జర్వింగ్ ఈజ్ ఇంతకుముందు ఏదైతే 2019-20లో కరోనా వ్యాక్సిన్ డెవలప్ చేశారో అది కూడా బాగా పనిచేస్తుందని, యాంటీబాడీస్ డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ వైరస్ కూడా బాగా పనిచేస్తుందని. మేబీ మైనర్ వేరియేషన్స్ ఉండొచ్చు. గ్రాస్గా అయితే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, ఎబోలా వైరస్ అనేది ఇతర దేశాల్లో విపరీతంగా పెరిగిపోతూ వస్తుంది. ఏదైతే ఇప్పుడు పెరుగుతున్నటువంటి వైరస్ని కూడా భారతదేశం అలర్ట్ అవ్వడం జరిగింది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా అటు వైద్య నిపుణులు చెప్తున్నటువంటి ఈ సందర్భాల్లో కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి. డిస్టెన్స్ అనేది చాలా వరకు పాటించాలి. ఏదైతే కోవిడ్-19 వచ్చిన సందర్భంలో కూడా చాలామంది అటు ప్రాణ నష్టం జరిగింది కాబట్టి ఎబోలా వైరస్ కూడా అదే ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.